వైషా మేనేజర్ వస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. జిఎం ఎక్కడున్నారు? క్యాబిన్ లో ఉన్నారు. ఇది అంత అన్యాయం సార్. మోహన్ సారు ఏంటి మోహన్ గారు చనిపోయారా? ఎప్పుడు నాకు తెలియదే. ముందు నువ్వేం చెప్పదలుచుకున్నావో అది చెప్పవయ్యా. అదే కదా, మోహన్ సారు సింగపూర్ లో ఉన్న బిజినెస్ లన్నీ క్లోజ్ చేసి ఇక్కడికి వస్తే ఎట్లా అవుతారట? నీతో ఎవరు చెప్పారు? అక్కడ ఇడ్లీలు అమ్ముకునే రామస్వామి. ఎంతకాలం మనం ఈ హోటల్లో ఉంటూ నేనేదో చిన్న చిన్నగా మీరేదో పెద్ద పెద్దగా ఆమ్యామ్యాలతో బతుకుతానే కదా ఉన్నాం. ఇక మీద బంగారు గుడ్లు పెట్టే ఈ హోటల్ పాత్ర అప్పగించేయాలేమో దేవుడా. రవి దగ్గర ఒకసారి ఫోన్ చేసి అడగండి, మోహన్ సార్ మైండ్ లో అలా ఏదైనా ఐడియా ఉందా అని. మొత్తానికి మీ అబ్బాయిని సింగపూర్ లో మోహన్ గారి దగ్గర జిఎం గా పెట్టడం మంచిదైపోయింది. హలో రే, నేను రా డాడీ మాట్లాడుతున్నా. నువ్వు ఎందుకు కాల్ చేసావో నాకు తెలుసు. నువ్వు విన్నదంతా నిజమే. ఆ మోహన్ సార్ ఇటువంటి నిర్ణయం తీసుకుంటాడని నేను అనుకోలేదు. దాని గురించి నువ్వేం టెన్షన్ అవ్వద్దు నాన్న. అవసరమైన పనుల్ని అవసరమైనప్పుడు నేను చేస్తాను. నువ్వు నా కొడుకు అని నిరూపించావురా. నువ్వు దీన్ని ఒంటరిగా ఎలా చేస్తావురా? నేను ఇప్పుడు ఒంటరివాణ్ణి కాదు నాన్న. ఇప్పుడు నాలాంటి క్యారెక్టర్ ఉన్నవాడే నాకు ఒకడు దొరికాడు. ఆఫీస్లో చీఫ్ అకౌంటెంట్. వాణ్ణి నేనే మోహన్ సార్కి పరిచయం చేశాను. నౌ హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, నార్త్ ఇండియన్. అతని పేరు గావన్ జోసెఫ్. సరే ఉంటారా? అలాగే నాన్న. మై ఫాదర్. నేను చెప్పింది వెంటనే జరగాలి. मैं हमेशा तुम्हारे साथ हूं, पर मुझे पैसे चाहिए. कंडीशन याद है ना? యా 50-50. ఖచ్చితంగా నీకెంత కావాలన్నా ఇస్తాను, కానీ మోహన్ ఇండియాకి తిరిగి వెళ్ళకూడదు. डोंट वरी, मेनोन को मैं संभाल लूंगा. మోహన్ సార్, ఇక్కడ పోలీసులు రైడ్ చేస్తున్నారు. జరగనీరా, మనం కరెక్ట్ గానే కదా ఉన్నాం. మనం ఎందుకు భయపడాలి? నేను వెంటనే వస్తున్నా. ఏమైంది నాన్న? అది మన బిజినెస్ ని క్లోజ్ చేసుకుని వెళ్తున్నాం అని చెప్పగానే గవర్నమెంట్కి ఏదో డౌట్ వచ్చింది. అందుకే రైడ్కి వచ్చినట్టున్నారు. ఏదైనా ప్రాబ్లమా? హే, నథింగ్. నేను వెళ్ళి చూసొస్తా. I didn't get it. What was our mistake? No more question. Where is your MD? I want to see him. రవీందర్, మన చీఫ్ అకౌంటెంట్ అయిన గావన్ జోసెఫ్ ఒక క్రిమినల్ సార్. వాడి వల్లే పోలీసులు ఇక్కడ రైడ్ చేయడానికి వచ్చారు. వాడు కూడా ఈ కంపెనీలో పార్ట్నర్ అనే డాక్యుమెంట్లు క్రియేట్ చేసి సిటీ బ్యాంక్ లో పెద్ద అమౌంట్ ని లోన్ గా తీసుకుని ఇక్కడ నుంచి పారిపోయాడు. గవర్నమెంట్ మన ట్రాన్సాక్షన్స్ అన్ని ఫ్రీజ్ చేసింది. Sorry, Mr. Menon. You are under arrest. ఆఫీసర్, ఐఎమ్ ఇన్నసెంట్. You must prove it in the court of law. हेलो रवि साहब, गावन जोसेफ मलेशिया से. హలో గావన్జీ, ఎవ్రీథింగ్ సక్సెస్. ఇక ఆ మోహన్ బయటికి రాలేడు. मेरा कंडीशन नहीं भूलना. ఓకే, మనం ముందే మాట్లాడుకున్నాంగా 50-50. ओके. ఈ సమయంలో టెన్షన్ అవడం వల్ల ఎటువంటి లాభం లేదు. నాన్నగారిని బయటికి ఎలా తీసుకురావాలో ఆలోచించండి. ఇండియన్ మనీ 10 కోట్ల రూపాయలు మనం కోర్టులో కడితేనే నాన్నగారికి జామీన్ వస్తుంది. నేను ఇక్కడ చాలా మందితో మాట్లాడి చూశాను. ఆయన అందరూ ఈ పరిస్థితుల్లో వదిలేశారు. ఇప్పుడు మనకు ఒకే ఒక్క దారి మాత్రం ఉంది. ఇండియాలో ఉన్న హోటల్ని అమ్మేయడం ఒక్కటే మార్గం. ఇప్పుడెలా హోటల్ని అమ్మగలం? హోటల్ నాన్న పేరు మీద ఉంది కదా. అది కూడా కరెక్టే. కానీ మీరు సింగపూర్ నుంచి రావాలంటే చాలా ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. నేనొక ఐడియా ఇవ్వనా? మా నాన్న సార్కి చాలా నమ్మకస్తుడే కదా. మా నాన్న పేరు మీద సార్ ఒక పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే సరిపోతుంది. మిగతాది నేను చూసుకుంటాను. కానీ అందుకు కూడా గవర్నమెంట్ పర్మిషన్ కావాలిగా. నేను ఎంబసీతో మాట్లాడి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాను, కానీ సార్ ఒప్పుకోవాలి. నాన్న ఒప్పుకునేలా చేసే బాధ్యత నాది. నా కూతురు కోసం నేను సంపాదించిందంతా నా వల్ల ఇప్పుడు చేయి జారిపోతోంది. వీటన్నిటికంటే ముఖ్యం నాకు మీరు కావాలి. తొందరగానే నేను హోటల్ అమ్మేసి డబ్బుతో తిరిగి వస్తాను. తొందరగా మిమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్తాను సార్.
మీ ఎన్నో ఏళ్ల కళ మీ చేతులతో తీసుకోండి. హోటల్ రాజ్ ప్యాలెస్ యొక్క పవర్ ఆఫ్ అటానీ. ఇంక పైన నేను చచ్చిపోయినా పర్వాలేదురా. మోహన్ సార్ కుటుంబంలో ఒక సర్వెంట్ కి కొడుగ్గా పుట్టి చివరికి మోహన్ సార్ కలల స్టార్ హోటల్ కి ఓనర్ అయినటువంటి శ్రీధర్ ఉన్నికృష్ణన్కి నా అభినందనలు. సూపర్. నువ్వు అమ్మాయిని తీసుకుని ఇంటికి వెళ్ళు, మేము హోటల్కి వెళ్తున్నాం. నాకు దొరికిన హోటల్ని నేను కళ్ళారా చూసుకొని వస్తాను. రే ఆపరా. ఏంటన్నా హోటల్ని కొత్తగా చూస్తున్నావా ఏంటి? గత 10 సంవత్సరాలుగా నేను ఈ హోటల్ని చూస్తున్నాను రా, కానీ ఇంత అందంగా నేను ఇంతవరకు చూడలేదురా. సొంతం అయితే ఇంకా చాలా అందంగా ఉంటుంది. కానీ ఏం చేస్తాం, ఇంత అందమైన బిల్డింగ్ పక్కన అసహ్యంగా ఒక చిన్న కొట్టుంది కదరా. ఏంటి టైగర్ ఎలా చూస్తున్నారు? వీళ్ళేంట్రా జూలో కోతుల్లా అలా చూస్తున్నారు? అవును కదా. నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయరా. ఆ చెత్తనాయాలు మోహన్ ఎందుకు వీడికి కొట్టు రాసిచ్చాడు? అసలు వీడిని ఎలా ఖాళీ చేయించాలో కూడా అర్థం కావట్లేదే. దీన్ని ఆలోచించి డిసైడ్ చేద్దాం. ముందు మెత్తగా, తరువాత పోతునుగా. కావాలంటే ఈ హోటల్ని నువ్వు డబ్బిచ్చి కొనుక్కోవచ్చు, కానీ నన్ను కొనడం మీ తాత వల్ల కూడా కాదు. మీరు కోట్లు కుమ్మరించినా సరే, కేజీఎఫ్లు రాసిచ్చినా సరే నేను అమ్మేది లేదు. ఇదిగో చూడండి, మోహన్ సార్ నాకు దేవుళ్ళు అంటువాడు. నా మీద అభిమానంతో ఇచ్చిన స్థలం ఇది. నేను రోజు దైవంలా ఆయన్ని పూజించే దేవాలయం ఆ హోటల్. అర్థమైందా? ఎవరైనా సరే దేవాలయాన్ని అమ్ముతారా? అలాంటి ఆలోచన ఏదైనా ఉంటే మీరు మార్చుకోండి. చందు రారా. వీడిని ఇక్కడి నుంచి తొందరగా పంపించలేం. మన తెలివిని కాస్త ఉపయోగించినందుకే కోట్ల విలువైన హోటల్ని చేజెక్కించుకున్నాం. ఆఫ్టర్ ఆల్ ఈ 3 సెంట్ల అంగడి ఎంత పని? రవి అన్న, ఈ సమస్య నాది, ఇది నేను చూసుకుంటా. రోజు పొద్దున్నే ఎందుకురా లేటుగా వస్తావు? రోజు రాత్రి లేట్ కనుక వెళ్తున్నాను, దాని గురించి ఎవరు అడగట్లేదు. ముందు తలుపులు ముయ్యరా. నేను అడిగితే ఇష్టానికి సమాధానం చెప్పండి. టిప్పర్ వాసు. అన్నీ అయిపోయినాయి, హోటల్ క్లోజ్ చేస్తున్నాం. ఈ హోటల్ని పూర్తిగా క్లోజ్ చేయడానికే వచ్చాను. ఆ హోటల్ వాడు అడిగినప్పుడు నువ్వు ఈ ప్లేస్ని ఇచ్చేస్తుంటే వాడు నీకు తగిన డబ్బు ఇచ్చుండేవాడు కదా. ఇప్పుడు నువ్వు దీన్ని నాకు ఫ్రీగా రాసిచ్చేయాల్సి వస్తోందే. పెద్దాయనా, దీని మీద సంతకం పెట్టి. ఏంటి ఇది? ఈ హోటల్ ఉంది కదా, ఈ స్థలం, ఈ పత్రాలు ఇచ్చిన వాళ్ళకి ఈ స్థలాన్ని నా అంతట నేనే రాసిస్తున్నాను, దానికి అడ్వాన్స్ తీసుకున్నాను అని ఇందులో రాసుంది. చదివి సంతకం పెట్టండి. పెట్టండి. పెట్రా. నా ప్రాణం పోయినా నేను సంతకం పెట్టను. నువ్వు సంతకం చెయ్యకపోయినా వేలు ముద్రైనా వెయ్యరా. ఇక్కడ దీని గురించి ఎవరితోనైనా చెప్పినా లేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా నా టిప్పర్ లారీతో గుద్ది చంపేస్తాను. అర్థమైందా? కావాలంటే కుమార్ దగ్గర చెప్దామా? ఇక్కడ జరిగిన సంఘటన మా వాడికి తెలియడానికి వీల్లేదు. అసలు ఏ కొడుకని అనుకోవాలి కదా, ఆఖరిసారికైనా నాన్నగారు ముఖాన్ని చూసుకోవాలని. ఏంటి, నేను చావు బతుకులో ఉన్నానా నీ ఉద్దేశం? నేను ఇప్పటి గురించి అంటలేదు, తర్వాత అంటున్నా. ఈ విషయాన్ని ఖచ్చితంగా హాస్పిటల్ వాళ్ళు పోలీసులకు చెప్తారు. పోలీసులు టిప్పర్ వస్తుని పట్టుకుంటారు. టిప్పర్ వస్తు మిమ్మల్ని వచ్చి ఖాళీ చేస్తాడు. నేను మేడపై నుంచి కింద పడి కాళ్ళు చేతులు విరడానికి అతనికి సంబంధం ఏంటి? అది సరే, టిప్పర్ వస్తు మిమ్మల్ని బెదిరించడం వల్ల మీరు చాలా భయపడిపోయారు కదా. మీరు ఎలా కుమార్కి నాన్నగారులా ఉన్నారు? రేయ్ చందు, పోయినసారి వాడు ఇక్కడికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు పట్టుకుని బతిలాడి వాడిని పంపించా. వాడు అక్కడ ఎలాంటి సమస్యలు గొడవ లేకుండా ప్రశాంతంగా ఉన్నాడు. నాకు ఏమైనా జరిగితే వాడు ఊరికే ఉండడు. వాడిక్కడికి వస్తే లేనిపోని సమస్యలు వస్తాయి. వాడిని చెప్పకూడదు తినమంటావా?